వెంకట సుబ్బయ్య. నేను కమ్మవారిపల్లి గ్రామం నుంచి వచ్చాను, బ్రహ్మంగారి మఠం మండలం. మేము నార్మల్గా ఉన్నప్పటి నుంచి మేము ఇద్దరం లవ్ చేసుకున్నాము. నార్మల్గా ఉన్నప్పటి నుంచి తర్వాత నా దురదృష్టవశాత్తు నాకు కొంచెం యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ కావాల నేను వీల్ చైర్ పరిమితి అయ్యాను. బట్ ఆ అమ్మాయి నేనే కావాలని చెప్పి నాతోనే ఉండాలని చెప్పి మ్యారేజ్ చేసుకుని వచ్చింది. మ్యారేజ్ చేసుకుని ఇక్కడ కడప ఎస్పీ ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళందరూ మమ్మల్ని ఎక్కువ ఫోర్స్ చేయడం వల్ల పోలీస్ వాళ్ళు కర్ణాటక పంపించారు. కర్ణాటకకు వెళ్ళిన తర్వాత కూడా మా వెంబడి పడి నన్ను కొట్టి అమ్మాయిని తీసుకెళ్ళి కిడ్నాప్ చేసుకెళ్ళిపోయారు. మళ్ళా కొద్ది రోజుల తర్వాత అమ్మాయి అక్కడి నుంచి తప్పించుకొని వచ్చేసి నా దగ్గరికి వచ్చేసింది. అయినా కూడా అప్పటి నుంచి ఇప్పటికీ నన్ను కొట్టాలని చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఎప్పుడైతే ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్లో సబ్మిషన్ అయిందో ఆ టైంలో మా అమ్మ చేయి కొట్టారు. అదేవిధంగా నిన్న మా నాన్నగారు ఇట్లా ఊరికి వెళ్ళింటే మా నాన్నగారిని కూడా కొట్టి అదేవిధంగా వాళ్ళపైన మళ్ళీ రిటర్న్ కేసెస్ మాకు ఎవరైతే పెద్దవాళ్ళు వచ్చారో వాళ్ళపైన రిటర్న్ కేసెస్ పెట్టారు. ఇప్పుడు ఇదేంటని ఎస్ఐ గారిని అడిగితే వాళ్ళు వచ్చేసి అది రాజకీయ అనుకూలంగా ఉంది, మేమేం చేయలేమని లెక్క మాట్లాడుతున్నారు. సో మేము ఇప్పుడు మా ఊరికి మేము పోవాలి అని ఇవాళ ఎస్పీ గారిని కలిసాము. ఎస్పీ గారు మాకు అనుకూలంగా మాటిచ్చారు, మీకేం కాదు మీకు న్యాయం చేస్తామని చెప్పి అది మైదుకూరు డిఎస్పీ ఆఫీస్కి లేఖ రాయించారు. సో మేము అక్కడ డిఎస్పీ ఆఫీస్ గారికి పోయి పోలీసు వారి నుంచి మీడియా మిత్రుల నుంచి అందరి నుంచి సహాయం కావాలని కోరుతున్నాము. మాకు ఏమైనా కానీ ఫస్ట్ వచ్చేసి చంద్రబాబు అనే అతను మెయిన్ ఫస్ట్ అబ్బాయి. రెండు వచ్చేసి ముద్దుకృష్ణ, భగీరథ, సుమన్, వంశీ, తేజ, శేషాద్రి అండ్ సుబ్బయ్య, బుజ్జమ్మ అండ్ సుభద్ర. వీళ్ళందరూ దానికి ఫిరోజీ నాయుడు మెయిన్లీ వీళ్ళందరూ దానికి అర్హులు. మాకు రేపు ఏమైనా కానీ మీ మీడియా మిత్రుల నుంచి కూడా సహాయం కావాలని కోరుతున్నాం. థ్యాంక్ యూ. అదే మాకు వచ్చినటువంటి వీళ్ళని కూడా కొట్టేసి వీళ్ళ మీద రిటర్న్ కేసెస్ పెట్టారు. వాళ్ళు కూడా మాట్లాడతారు వీటి గురించి కొంచెం నేనండి. ఈ అమ్మాయిగా మేము ఒకటే విలేజ్ ఒకే విలేజ్లో ఉంటున్నాం కాబట్టి పక్కపక్కన ఇల్లు కాబట్టి ఇప్పుడు నేను ఇలా ఉన్నాను హ్యాండిక్యాప్డ్. సో నేను ఇలా ఉన్నానని చెప్పి వాళ్ళకు ఇంటికి రానికూడదు, వీళ్ళని దూరంగా ఉంచాలి, వస్తే మా పరువు పోతుంది. ఆ లెక్క ఆలోచించి ఇప్పుడు మనం ఇంటికి రానికుండా లాస్ట్ 4 years నుంచి మేము అవుట్ సైడే ఉంటున్నాము. బట్ ఇప్పుడు ప్రజెంట్ ఇన్కమ్ సిచ్యువేషన్ వల్ల మేము మా ఇంటికి వెళ్ళేసి మా ఫార్మింగ్స్ చేసుకొని 4 రూపాయలు సంపాదించుకోవాలని మేము మా ఇంటికి వెళ్ళాలని మేము ప్రశాంతంగా బతకాలని కోరుకుంటాము. అందులో మా వివాహిత బంధం మాత్రం ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు, బ్రహ్మాండంగా ఉంటున్నాము. బట్ ఏంటంటే వాళ్ళ సైడ్ నుంచి ఎక్కువ ఫోర్స్ వల్ల మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. ఫోర్స్ మమ్మల్ని మెయిన్గా వచ్చేసి ఇవాళ ఎస్పీ ఆఫీస్ కూడా మెయిన్ వాళ్ళ అన్నగారు మరి ఇద్దరు వచ్చేసి మమ్మల్ని అటాక్ చేయాలని చూశారు. అది ఎస్పీ గారు గమనించి వాళ్ళను అరెస్ట్ చేసి అక్కడికి వాళ్ళ జైలు అక్కడ వాళ్ళు స్టేషన్ పంపించారు. ఎవరైతే అటాక్ చేయాలనుకున్నారో వీళ్ళన్న మిగతా ఇద్దరు వాళ్ళని స్టేషన్ పంపించేశారు అరెస్ట్ చేసి. సో వాళ్ళు కూడా మాకు అనుకూలంగా ప్రవర్తిస్తున్నారు, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇదే సహకారం ముందు కూడా ఉండాలని కోరుకుంటున్నా. June 9, 2023 దిశ గంగమ్మ గుడిలో మ్యారేజ్ చేసుకుని ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము. ఎస్పీ ఆఫీస్ నుంచి వాళ్ళు దిశ పోలీస్ స్టేషన్ రాసిస్తారు. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్కువ కొట్లాట చేస్తున్నారు, అంటే అగెనిస్ట్గా ప్రవర్తిస్తుంటే పోలీసు వాళ్ళే వచ్చేసి మీరు ఇక్కడ వద్దు, సో మీకు ఎక్కడ వెళ్ళాలి, ఏ ఏరియా అయితే బెస్ట్ అని చెప్పేసి మమ్మల్ని బెంగళూరు పంపించారు. బెంగళూరుకి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా మనం సేమ్ ఇలానే కొట్టడం, అక్కడికి వచ్చి బెదిరించడం అలా చేస్తూ ఉంటే మేము వచ్చేసి అక్కడ నుంచి కోలార్ అనే డిస్టిక్, వేమగల్ అనే తాలూకు వెళ్ళాము. అక్కడ వచ్చేసి నన్ను కొట్టేసి నా యాక్సెసరీస్ ఏమేమి ఉన్నాయో మొబైల్స్, ల్యాప్టాప్స్ అన్నీ తీసుకెళ్ళిపోయారు. తీసుకెళ్ళిన తర్వాత నాకు ఇలా కొట్టారు, నాకు అంగవైకల్య అబ్బాయిని కొట్టారు, దాని తర్వాత మా వైఫ్ని ఇలా కిడ్నాప్ చేశారని కేసు పెట్టా. ఆ కేసు డీటెయిల్స్ A to Z ఇప్పుడు కూడా ప్రజెంట్ కోర్టులో రన్నింగ్ అవుతున్న దానికి కూడా భయపడకుండా వాళ్ళు ప్రజెంట్ మళ్ళీ నేను 2 days బ్యాక్ మళ్ళీ అటాక్ చేశారు. అది ఏందని ప్రశ్నించిన పెద్ద మనుషులను కూడా మళ్ళీ అగెనెస్ట్గా కేసు పెట్టి వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతున్నారు. మీరు కావాలంటే దానికి వాళ్ళ పెద్ద మనుషులను అడిగి క్లియర్ చేసుకోండి. నమస్తే అండి, నా పేరు మంజుల, మాది కమ్మవారిపల్లి మఠం మండలము. మాది వచ్చేసి 2021 నుండి మేమిద్దరము ప్రేమించుకుంటూ ఉన్నాము. 2021 తర్వాత ఆయనకు అనుకోకుండా యాక్సిడెంట్ అయింది. తర్వాత 2023లో నేను ఆయనను పెళ్లి చేసుకున్నాను. ఇక్కడే కడపలో గంగమ్మ తల్లి గుడి దగ్గర పెళ్లి చేసుకున్నాము. తర్వాత ఎస్పీ ఆఫీస్కి వెళ్ళాము.
అక్కడ వాళ్ళు వచ్చేసి మా వాళ్ళు ఇంకా గొడవ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళే క్యాన్వా ఇచ్చి పంపించి బెంగళూరుకి పంపించారు. తర్వాత అది జరిగిన తర్వాత కూడా మా వాళ్ళంతా వచ్చేసి మా ఆయన్ని కొట్టి మా ఆయన అంతా ల్యాప్టాప్ అంతా తీసుకొని నన్ను వెళ్ళిపోయారు. వాళ్ళు వచ్చేసి నన్ను అక్కడ కోర్మామిల్లలో మా వాళ్ళ లాడ్జీ దగ్గర పెట్టేశారు. అక్కడ నుండి నేను మళ్ళీ వాళ్ళ దగ్గర నుండి తప్పించుకొని మా ఆయన దగ్గరికి అయితే వచ్చేసాను. అయినా కూడా అప్పటి నుండి మళ్ళీ ఒకసారి మా అత్త మా మామ మా ఊరికి వెళ్తే మళ్ళీ గొడవ చేసి మా అత్తనైతే చెయ్యి విరగొట్టారు. అప్పటి నుంచి ఇప్పటికి 4 years అవుతుంది. నాకు బాబు కూడా పుట్టాడు, 2.5 years ఉంది బాబుకి. ఇప్పటికీ కూడా మమ్మల్ని ఊర్లోకి రానివ్వకుండా మాకు ఏమీ చేసుకొని ఇవ్వకుండా ఇలా అడ్డుకుంటున్నారు. వస్తే మేము చంపుతాము కొడతాము అనేసి రానివ్వట్లేదు. 1 day బ్యాక్ కూడా మా మామ ఏదో పొలం పని మీద ఊరికి వెళ్తే ఆయన కూడా గొడవ పడేసి మళ్ళీ వాళ్ళే వెళ్ళి రిటర్న్ కేసు పెట్టడం జరిగింది. సో మేము ఇప్పుడైతే ఊరికి వెళ్ళాలి. ఈరోజు వచ్చేసి ఎస్పీ గారి దగ్గరికి వెళ్ళాము. ఎస్పీ గారు వచ్చేసి నేను మీకు న్యాయం చేస్తాను, మీరు ఇక్కడ మైదుకూరు డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్ళండి, వాళ్ళంతా చూసుకుంటారు అని చెప్పారు. సో వాళ్ళ మీద నమ్మకంతో మేము ఎస్పీ సార్ మాకు న్యాయం చేస్తారు అని ఈరోజు మేమైతే మైదుకూరు డిఎస్పీ సార్ దగ్గరికి వెళ్తాము. సో వాళ్ళే మాకు తోడుగా ఉండి మా ఊర్లో మాకు మా ఇల్లు మా పొలము అంతా ఇచ్చి వాళ్ళు మాకు మళ్ళీ ఊరికి రానిచ్చేలా చేయాలనేసి కోరుతున్నాము. అంటే పొలాలు అన్నీ ఉన్నాయి కదా మాకు. ఇప్పుడు మేము బెంగళూరులో ఉన్నాము, మాకు రెంట్ కట్టుకోవాలి, మాకు వచ్చేది కొద్దిగా వస్తుంది. బాబు ఇంకా పెద్దోడు అవుతున్నాడు, స్కూల్కి మాకి డబ్బులు కావాలి. రెంట్లు ఏంటి అంటే వాళ్ళు ఎప్పుడు ఖాళీ చేయమంటే అప్పుడు ఖాళీ చేయాలి. సో ఇప్పుడు కూడా ఆల్రెడీ ఖాళీ చేయమన్నారు, వాళ్ళు ఏదో రీప్లేస్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి ఖాళీ చేయమన్నారు. మేము ఇంకా ప్రతిసారి అలాగే ఖాళీ చేసుకుంటూ వెళ్తే మాకనేది ఒకటి ఉండాలి కదా. ఊర్లో ఇప్పుడు పొలాలు అన్నీ ఉన్నాయి, అది అలాగే ఖాళీగా ఉంది. ఇక్కడైతే మాకు ఏదైనా ₹1 మిగులుతుంది అనేసి నా ఉద్దేశం. లేదు, ఇక్కడ ఉంది, అక్కడ రెంట్ కట్టలేకనే ఇక్కడికి మా ఊరికి రావాలి అనుకుంటున్నాము. ఇంకోటి మా అత్త మామలు మా దగ్గర ఉండేదానికి వాళ్ళకి కాదు, వాళ్ళు పల్లెటూళ్ళల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు వచ్చేసి మా దగ్గరికి రారు. మేము పిలిచినా మా దగ్గరికి రారు. మా బావ దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే వాళ్ళ దగ్గరికి కుదరదు. కనీసం వాళ్ళని కూడా రానికుండా ఇలా గొడవ చేస్తూ ఉన్నారు. మెయిన్ మా ఇంటికి మేము వెళ్ళాలి. ఇప్పటికి మ్యారేజ్ అయినప్పటి నుండి మా ఇంటికి అనేది మేము వెళ్ళలేదు. మా ఇంటికి రానివ్వకుండా మాకు గొడవ చేస్తున్నారు. ఇంటికి వస్తే కొడతాము చంపుతాము అనేసి చెప్తున్నారు. మాది క్యాస్ట్ అయితే వేరే క్యాస్ట్ కాదు, మేమిద్దరము ఒకటే క్యాస్టు, పక్క ఇల్లులే, ఒకటే ఊరు. సో మా ఆయనకి ఇలా యాక్సిడెంట్ కావడం వల్ల వాళ్ళు ఒప్పుకోవట్లేదు. కానీ నన్ను మట్టుకు మా ఆయన ఏ రోజు బాధ పెట్టలేదు. మేము ఇలా ఉన్నా కూడా సంతోషంగానే ఉన్నాము. సో అందరికీ తెలుసు సార్, తెలియకుండా అయితే లేదు, అందరికీ తెలుసు. మా ఇంట్లో వాళ్ళకి తెలుసు, మా ఊరి వాళ్ళకి అందరికీ తెలుసు. అప్పుడైతే ఏమీ అనలేదు. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, కాళ్ళు లేవు అనేసి ఒక కారణంతో ఇలా చేస్తాం. ఇలా అయింది అని చెప్పేసి ఒకరినొకరు రెచ్చగొట్టడం. కాళ్ళు అదే సార్, అందుకే నేను కాళ్ళు లేనప్పుడు మేము బాగానే ఉన్నాము. ఈరోజు కాళ్ళు లేవు అనేసి నేనైతే తనను వదులుకోలేకపోయాను. వాళ్ళకి ఇప్పుడు కాళ్ళు లేవు, నువ్వు ఎలా చేసుకుంటావు, కాళ్ళు లేని అబ్బాయిని నువ్వు ఎందుకు చేసుకుంటావు, ఎలా చేసుకుంటావు అనేసి. సో రేపు ఒకవేళ కాళ్ళు ఉన్న అబ్బాయిని చేసుకున్నా కూడా రేపు మ్యారేజ్ అయిన తర్వాత కాళ్ళు పోతే వదిలేసేదానికి లేదు కదా. ఇప్పటికీ కూడా బాబు పుట్టిన తర్వాత కూడా అది 90% అయితే లేదు సార్. మాకు అదే మాకు రక్షణ కల్పించాలని మేము అది ఇంకా మనం చెప్పడానికి ఏం లేదు. మా పెద్ద మనుషులను కూడా మాకు ఒకవేళ ఏదైనా అయితే మా హస్బెండ్ చెప్పారు కదా, సో వాళ్ళే కారణం అనేసి మేమైతే ఈరోజు చెప్తున్నాం. మాకైతే మేము ఇప్పుడు ఒకవేళ వెళ్ళినా కూడా మాకు ఏదైనా జరిగినా కూడా మాకు చంద్రబాబు, శేషాద్రి, సుభద్ర, బుజ్జమ్మ, సుబ్బయ్య, వంశీ, తేజ, సుమన్, ఫిరోజీ, ముద్దుకృష్ణ, భగీరథ వీళ్ళంతా కూడా మాకు ఏది జరిగినా కూడా దానికి వాళ్ళే కారణము. సో మీరు కూడా మాకు తోడుండి మాకు సపోర్ట్గా ఉంటారనేసి నేను నమ్ముతున్నాను. లేదు, వాళ్ళు వస్తూ ఉన్నారు, బట్ ఏమి అంటే ముందుకు వస్తారు, రాజీకి కావాలి అనేసి చెప్తారు.
ఒకవేళ మేము రాజీకి వచ్చాము అంటే ఇలా చేస్తున్నారు. వాళ్ళకి రాజీ కావాలి అంటే వాళ్ళకు నేనేమి వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, నాకు మీ ఆస్తి ఇవ్వండి అనేసి వెళ్ళలేదు. మీకు నేను నచ్చలేదు అంటే వదిలేసేయండి, నా పాటు నేను బతుకుతున్నాను, నా భర్త నన్ను బంగారంగా చూసుకుంటుండు, నేను సంతోషంగా ఉన్నాను. మీకు నచ్చలేదు అంటే నన్ను వదిలేయండి, పర్వాలేదు. మీరు నా దగ్గరికి రావద్దు, నేను మీ దగ్గరికి రావద్దు, కానీ మా వల్ల మా కుటుంబాన్ని బాధ పెట్టొద్దు. మెయిన్ రాజీకి కూడా ఒకసారి వచ్చారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏమైందంటే ఫస్ట్ మీరు కేసు క్లోజ్ చేయండి, ఫస్ట్ కేసు కొట్టేయండి. అప్పుడు స్టేషన్లో ఉంది కేసు రివర్స్ తీసుకోండి, మీరు ఇక్కడే బయట బతకండి, ఇంటికి వచ్చి మాత్రం ఒప్పుకోమని చెప్పేసి ఆ విధంగా మాట్లాడుతున్నారు. ఎన్ని రోజులని మాకంటూ ఇల్లు ఉంది, పొలం ఉంది. టౌన్లో బతికేదానికి పల్లెటూరులో బతికేదానికి మీకు తేడా తెలుసు. అక్కడ ఎవరికో రెంట్ కట్టి మేము బతకలేము కదా ఎన్ని రోజులు. బెంగళూరులో ఎక్స్పెన్సెస్ అరౌండ్ 30,000 వస్తుంది మంత్లీ. అదే 30,000 ఉంటే ఇక్కడ ఫ్యామిలీ అంతా నేను రన్ చేసుకొని మేము బతకగలం హ్యాపీగా. ఆ విధంగా మేము ఆలోచించి మేము ప్రశాంతంగా ఇంటికాడ అయితే మేము ప్రశాంతంగా ఉంటుంది. పెద్దవాళ్ళు మాతో పాటు ఉండలేరు, వాళ్ళు మేము ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు మాతో పాటు ఉండలేరు కదా. రేపు వాళ్ళకు ఏదో ఒక అవసరాలు వస్తాయి, అన్నీ మేము చేయలేము, అన్నీ మేము చూసుకోలేము. వాళ్ళు ఒకవేళ మా దగ్గరికి రమ్మన్నా కూడా మేము రాము అంటారు. మాకంటూ లేకుంటే పర్వాలేదు, మాకంటూ ఇల్లు పొలము అన్నీ ఉండి కూడా మేము ఈరోజు పోలేకపోతున్నాము. ఒక అన్నున్నాడు సుమను, తమ్ముడున్నాడు సూర్యతేజ, తర్వాత మా పెద్దనాన్న మా అబ్బాయిలు సూర్యవంశీ, తర్వాత మా బాబాయ్ తను బెంగళూరులోనే జాబ్ చేస్తూ ఉన్నారు, చంద్రబాబు అనే వ్యక్తి. పక్కనే 100 మీటర్లలో ఉన్నారు. ప్రజెంట్ వాళ్ళు గొడవ పడితే ఎవరన్నా వచ్చి చెప్తేనే మాకు తెలిసేది. అంటే మా సర్కిల్లో వీళ్ళ ఫ్యామిలీ గారంటే వాళ్ళు మా కాడికి రాలేరు, అది జరిగేది కాదు, ఇంపాసిబుల్. వాళ్ళు కూడా 3 ఇళ్ళు ఉంటే 3 చోట్ల ఉండారు. వాళ్ళు ప్లాన్ ప్రకారం చేస్తారు. మేము పొద్దున్న లేచి వ్యవసాయం చేసుకునేవాళ్ళం, ఎవరు పని వాళ్ళు చేసుకునేవాళ్ళం, వాళ్ళు తిరిగేవాళ్ళు, అదే పనిగా ఉండేవాళ్ళు. వాళ్ళు అది జరిగిపోతుంది. అందుకే చెప్తున్నాం సార్, ప్రొడక్షన్ ఇవన్నీ చిన్నపిల్లలు 1983లో మీ చిన్న పిల్లలప్పుడు పోలీసు వాళ్ళు వచ్చే ఊళ్ళో పెద్ద పిల్లలు ఉత్సవం బయటికి పోయారు. పోలీసు వచ్చే రాణీలు అంటారు కేర్లెస్గా, అంటే అంత నిర్లక్ష్యం అనేసి. వీళ్ళందరూ వైఎస్ఆర్సీపీ, వీళ్ళందరూ టీడీపీ అని చెప్పి డివైడ్ చేసి కావాలని చెప్పేసి పుట్టా సుధాకర్ గారు చెప్పేసి మళ్ళీ మేము టీడీపీ, వీళ్ళు పెద్ద మనుషులుగా వచ్చి చాలా ఇబ్బంది పెట్టి ఊరు కదా మాకే చేద్దాం వస్తున్నారు, అందరి పేర్లు అనుకుంటున్నారు. ఓకే, డిఎస్పీ గారు ఏం డిసైడ్ చేస్తారో తెలియదు, ప్రొటెక్షన్ ఇస్తారనేది తెలియదు, లేదంటే మనం సేవ్ చేస్తానని